నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అలాస్కాలో జరిగిన చర్చల సందర్భంగా ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. రష్యా బృందంలోని భద్రతాధికారుల్లో ఒకరు ఓ ప్రూఫ్ సూట్ కేసును తనతో పాటే మోస్తూ కనిపించారు. ఆ ప్రూఫ్ సూట్ కేసును పుతిన్ మూత్రాలను సేకరించడానికి ఉపయోగించారని సమాచారం. అమెరికా వాళ్లను పుతిన్ మలమూత్రాల నమూనాలు దొరకకుండా రష్యా తీసుకున్న ముందు జాగ్రత్త చర్య ఇదంటున్నారు. పుతిన్ మలమూత్రాల నమూనాలు అమెరికాకు దొరికితే వచ్చే నష్టమేంటి? వాటితో అమెరికా ఏం చేసుకుంటుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ భద్రతా విభాగం అనేక ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. మాస్కో నుంచి వచ్చి వెళ్లేదాకా మొత్తం రష్యన్ భద్రతా దళాలే పుతిన్ భద్రతను పర్యవేక్షించాయి. ప్రత్యేక యుద్ధ విమానాల పహారాలోనే చర్చలు జరిగాయి. వీటన్నింటితో పాటు పుతిన్ తాగే నీళ్లు, తినే తిండి కూడా రష్యా నుంచి పట్టుకొచ్చారు. పుతిన్ వాష్రూమ్ వెళ్లి మలమూత్రాలు విసర్జించినా సరే వాటిని రష్యన్లు తిరిగి తమ దేశానికి తీసుకెళ్లారు. అంతేకాదు, పుతిన్ వాడిన నాప్కిన్లను కూడా రష్యన్లు అమెరికాలో విడిచిపెట్టలేదు. మలమూత్రాలను, నాప్కిన్లను సేకరించి తమతో తీసుకుపోవడానికి రష్యా భద్రతా దళాలు ప్రత్యేకంగా పోప్ సూట్ కేసులను తమ వెంట తీసుకొచ్చుకున్నారు. గతంలో పుతిన్ విదేశీ పర్యటనలు చేసినప్పుడు కూడా భద్రతా సిబ్బంది తమ వెంటన ఈ పోప్ సూట్ కేసులు మోసుకెళ్లారు. అసలు ఇంతకు పుతిన్ మలమూత్రాలను వేరే వారికి దొరకకుండా రష్యా ఎందుకంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందన్నది అత్యంత ఆసక్తి కలిగించే విషయం. ఏ మనిషి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలన్నా మలమూత్ర పరీక్షలు చేయించడం సహజం. పుతిన్ ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయం ఆయన మలమూత్ర నమూనాలను పరీక్షిస్తే తెలుస్తుంది. అందుకే అమెరికాకు అవి దక్కకుండా చేశారని సమాచారం. మలమూత్రాల ద్వారా డిఎన్ఏ కనుక్కునే అవకాశం ఉంది. ఏదైనా తీవ్రమైన వ్యాధితో పుతిన్ బాధపడుతున్నారో లేదో డిఎన్ఏ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. క్యాన్సర్, డయాబెటీస్, కిడ్నీ కాలేయ సమస్యలు, పార్కిన్సన్స్ లాంటి నాడి సంబంధిత వ్యాధుల గురించి సమాచారం రాబట్టవచ్చు. శరీరం నుండి బయటకు వచ్చే అవశేషాలలో పుతిన్ ఏ టాబ్లెట్లు వాడుతున్నారో, ఏ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారో తెలిసిపోతుంది. పుతిన్ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఏ విదేశీ ఏజెన్సీ సేకరించకుండా ఉండేలా ఆయన బృందం ఇలా చేస్తుందని చెబుతున్నారు. ముఖ్య నాయకుల ఆరోగ్య సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగం అతి రహస్యంగానే ఉంచుతుంది. రష్యా లాంటి ప్రభావవంతమైన దేశానికి సమర్థవంతమైన నాయకుడిగా పేరు సంపాదించుకున్న పుతిన్కు సంబంధించిన సమాచారాన్ని మరింత గోప్యంగా ఉంచుతారు. ఈ సమాచారం బయటకొస్తే శత్రు దేశాలు అతని బలహీనతలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. విదేశీ సంస్థలు ఆరోగ్య నివేదికలను లీక్ చేసి అధ్యక్షుడు బలహీనంగా ఉన్నాడనో, అనారోగ్యంతో ఉన్నాడనో ప్రచారం ఉధృతం చేయొచ్చు. అలాంటి అవకాశం ఇవ్వకుండానే రష్యన్ యంత్రాంగం పుతిన్ మలమూత్రాలను తమ వెంటే తీసుకెళ్లిందని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే 72 సంవత్సరాల వయసున్న పుతిన్ అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారనే ప్రచారం ఉంది. తరచూ జబ్బున పడుతున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అవన్నీ ఊహాగానాలే అని, రష్యన్ వ్యతిరేక శక్తులు చేస్తున్న దుష్ప్రచారమని అక్కడి అధికారులు చెప్తూ వస్తున్నారు.